ఆత్మ విషయమైన దూషణ చేస్తున్నారు మీరు. మీ దూషణ ఎలాంటిది? పరిశుద్ధాత్మ విషయమైన దూషణ. ఈ దూషణకు ఈ యుగమందు గాని రాబోయే యుగమందు గాని పాప క్షమాపణ దొరకనుగాక, దొరకదు, జాగ్రత్త అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు సంఘము అంతటికి, సంఘము అని పిలువబడుతున్నటువంటి ఈ శరీరం అంతటికి మాదిరి ఉంచిపోయినటువంటి మహనీయుడు. ఆయన నేర్పించిన జ్ఞానం కానివ్వండి, ఆయన నేర్పించిన సంగతులు కానివ్వండి, ఆనాటి సమకాలీన సమాజానికి అర్థం కాకపోవటం వలన ఆయన అపార్థం చేసుకుని ఇతనిని సిలువ వేయండి, ఇతను చంపబడాలి, ఇతను బ్రతకకూడదు, ఇతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు, మరణపాత్రుడు అని విపరీతమైన ద్వేషాన్ని, కోపాన్ని ఆయన మీద వెళ్ళగక్కటం, శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు కక్షతో, ద్వేషంతో ఆయన మీద పగబట్టి పళ్ళు కొరకటం మనం దైవ గ్రంథంలో చూసాం. వాళ్ళు చాలా హింసించారు, యేసుక్రీస్తుని చాలా బాధించారు. అయినా కూడా ఆయన మరణించి తిరిగి లేచాడన్న సత్యాన్ని కూడా దాచడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా ఆయన మీద ఇన్ని అబద్ధాలు, నేరాలు మోపటానికి ప్రయత్నం చేశారో మనం దైవ గ్రంథంలో చూస్తే, శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పారు. ఏంటట? శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఏం చేశారట? ఎత్తుకుపోయారట. అంతే తప్ప ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేవలేదు అనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే ప్రజలలో ఆ అబద్ధం నేటికి నాటుకుపోయిందంటాడు. చూసారా? అది నిజం కాదన్న సంగతి నేటికి నాటుకుంది. మత్తయి సువార్తలో మీరు ఆ మాట చదవచ్చు. ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ప్రజలను నమ్మించగలిగారు అంటే అబద్ధాలతో, ఎంత స్ట్రాంగ్గా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించారంటే మత్తయి సువార్త మీకు చివరిలో కనబడుతుంది ఆ మాట. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా డబ్బులిచ్చి, అంటే ఎంత ఇచ్చారో వైను వాళ్ళకాడు లేదనమాట, చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా యేసుప్రభు వారి శిష్యులు వచ్చి రాత్రి వేళ అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేస్తామని చెప్పారట. చూడండి, అంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళిపోయారో దుర్మార్గులు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఎంత ప్రాబ్లం చేసిందంటే, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేడు అన్న మాట మత్తయి సువార్త వ్రాయబడే సమయానికి వర్తించే మాట. మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి వచ్చినాన్ని. నేడు అనే మాట ఎప్పటికి వర్తించేది? మత్తయి సువార్త మత్తయి గారు రాస్తున్న సమయానికి యూదుల్లో బలంగా వ్యాపించి ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభువు 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేవలేదు, ఆయనను శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి లేచాడని దుప్రచారాలు చేస్తున్నారు. దాన్ని నమ్మటం మొదలు పెట్టారు. నేటికి ఇదేమై ఉందన్నాడు, అక్కడ వ్యాపించింది అని చెప్పాడు కదా. సో ఇప్పుడు మీకు నేను చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, నాటికే కాదు నేటికి యూదులు అదే నమ్ముతున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు. అంటే సత్యం స్థాపించబడి 2000 సంవత్సరాలు అవుతున్నా, సత్యంతో పాటుగా స్థాపించబడిన అసత్యం కూడా పురుడు పోసుకుని బ్రతికి బట్ట కట్టి నేటికి వాడుకలో, అమలులో, చలామణిలో ఉంది యూదుల జీవితాలలో. సంప్రదాయ యూదుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇదే చెప్తారు. యేసుప్రభు అనేవాడు లేడు అని కొందరు, అసలు యేసుప్రభు అనేవాడు పుట్టలేదని మరికొందరు అయితే యేసుప్రభు పుట్టాడు కానీ అతను చనిపోయాడు, తిరిగి లేవలేదు, ఆయన శవాన్ని ఆయన శిష్యులు ఎత్తుకొని పోయి ఏమని చెప్పారంట? 3వ దినాన్ని లేచాడని చెప్పి నేటికి క్రైస్తవుల్ని నమ్మించేశారు. మీరు అందరూ గుడ్డిగా వెంబడించేస్తున్నారు, మీ యేసుప్రభు అబద్ధం, మీ బైబిల్ అబద్ధం అని బోధించటం యూదుల్లో నేటికి కనబడుతుంది. మనోళ్ళు తెలియక యూదుల్ని తెగ ఆరాధించేస్తారు. మనోళ్ళు విచిత్రం అనిపిస్తుంది నాకు. మన పక్కనే బతుకుతున్న సాటి సహోదరుల్ని, సాటి భారతీయుల్ని అసహించుకుంటారు. ఎక్కడో ఉన్న యేసు ప్రభుని అసహించుకుంటున్న వాళ్ళని అభిమానిస్తారు. నాకు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. యూదులు యేసు ప్రభువుని ప్రేమించట్లా, యూదులు యేసు ప్రభువుని మెస్సియాగా అంగీకరించట్లా, వారు ఆయనను ఇష్టపడట్లా. కనీసం నూతన నిబంధన పేరు కూడా అక్కడ మీకు కనబడదు వాళ్ళ దగ్గర. మీరు వెళ్ళి చూద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. ఏ బైబిల్ ఉంటుంది? ఏది ఉంటుంది? ధర్మశాస్త్రం ఉంటుంది, పాత నిబంధన ఉంటుంది.
కానీ నూతన నిబంధన చూద్దామంటే పేరుకు కూడా కనబడదు అక్కడ. అలా పేరుకు కూడా నూతన నిబంధన కనబడిన వాళ్ళనేమో నెత్తిన మోస్తూ యేసుక్రీస్తును గూర్చి ఎవరికి తెలియజెప్పాలో వారినేమో అసహించుకుంటూ, వెక్కిరిస్తూ, బాధిస్తూ, హింసిస్తూ జీవితాలు గడపడం అంటే అది ఎంత శోచనీయం మీరు ఆలోచన చేయాలి. ఎంత శోచనీయం అది. అంటే ఒక మనిషి మనోనేత్రాలు వెలిగింపబడకపోతే, ఒక మనిషి తన మనోనేత్రాలను వెలిగించుకొనకపోతే అతనికి ఎప్పటికీ సత్యం అర్థం కాదు. సత్యం అర్థం కావడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత, అక్కడ యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన అంటే నమ్మని, యూదులలో నమ్మని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులు తెలుసు, అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు తెలుసు. అయినా కూడా నమ్మక, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించక, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగడం వల్లట వాళ్ళు ఏమంటున్నారంటే ప్రకాశమానమైన వెలుగును చూడలేకపోతున్నారు, ప్రకాశమానమైన వెలుగును దర్శించలేకపోతున్నారు, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆయన ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి దుస్థితిలో వాళ్ళు పడిపోయారు. అందుకే చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. చూసారా, క్రీస్తు స్వరూపే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే దుష్టుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు, అంధకారం లోపల పుట్టించాడు. నేను చెప్తున్నాను కదా, వాడు పదార్థాలలో కనబడడు, మానవుని హృదయాన్నే వాడు టార్గెట్ చేస్తాడు. మానవుని హృదయమే వాడి అంతిమ లక్ష్యం, అక్కడే వాడు ఉండాలనుకుంటాడు, అదే వాడి కేంద్రస్థానం. అక్కడ నీ మనోనేత్రాలను మెల్ట్ చేసేస్తాడు. అక్కడుండి నీ మనోనేత్రాలకు ఏం చేస్తాడు? గుడితనం కలగజేస్తాడు. నువ్వు నిశ్చయమానికి వెళ్ళవు. వాడు ఉండాలనుకుంటున్నదే నీలో, వాడు రావాలనుకుంటున్నదే మనలోనికి. అందుకే ఎవరిని మింగుదు నాయనే, గర్జించు సింహము వలె వాడు వెదకుచూ ప్రజలలో తిరుగులాడుచున్నాడు. కనిపించని అదృశ్య వినాశక శక్తివాడు. కనిపించడు, కంటికి కనిపించడు, కానీ హృదయాలను ఆక్రమించడమే వాడి పని. హృదయాలను ఆక్రమించాలన్నదే వాడి లక్ష్యం, వాడి గోల్ అది. ఆ హృదయాలలో వాడు కొలువై ఉండాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ వారి మనోనేత్రాలకట, మనోనేత్రం అంటే అర్థం ఏంటి చెప్పండి? మానవ నేత్రం అంటే కనిపించేటువంటి మన ఈ 2 కళ్ళు, రైటా? కనిపించేటువంటి 2 కళ్ళు మానవ నేత్రాలు, అవునా? ఇప్పుడు మనోనేత్రాలు అంటే అర్థం ఏంటి? మన హృదయ సంబంధమైన, ఆలోచన సంబంధమైన, మానసిక సంబంధమైన నేత్రాలు. వాటికి కూడా నేత్రాలు ఉన్నాయి, చూడగలం, మన మనసుతో చూడగలం. కొన్ని సంగతులు మనసుతో చూస్తేనే అర్థమవుతాయట. అర్థమైందా? కొన్ని సంగతులు ఎలా చూస్తే అర్థమవుతాయి? మనసుతో చూస్తే అర్థమవుతాయి. ఆ మనసుతో చూడాల్సినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ మనసుతో చూసే సంగతులను, ఆ కళ్ళను మూసేస్తాడు వాడు, గుడ్డితనం కలిగేస్తాడు. అక్కడ ట్విస్ట్. అర్థమైందా? అక్కడ ఎప్పుడైతే గుడ్డితనం కలిగిందో ఇక మనం ఎంత ట్రై చేసినా బైబిల్ అర్థం కాదు, ఎంత ట్రై చేసినా జ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే అక్కడ పూత పూసేశాడు. అందుకే ప్రభు అంటారు, గుడ్డివాడు మరో గుడ్డివానికి త్రోవ చూపినాడు, ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారంటాడు. అక్కడ ఎప్పుడైతే వాడు టార్గెట్ చేశాడో సంగమా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాడు సంగతులు యూదులకు అర్థం కానివ్వలేదంట. అది అర్థం కానివ్వలేదు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తుని సామాన్యుడిగా చూశారు, యేసుక్రీస్తుని అనరాని మాటలు అన్నారు, యేసుక్రీస్తుని భయంకరంగా దూషించారు, దయ్యం పట్టినోడు అన్నారు, చెడ్డోడు ఏమంటారు, పిచ్చోడు అన్నారు, యేసుప్రభుని పిచ్చి పట్టింది అన్నారు, బయల్జబూలు వలన అధికారం పొంది దయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నాడు, వెర్రివాడు అన్నారు, మీరు వెర్రివాడి మాటలు ఎలాగూ వినుచున్నారు అన్నాడు. ఎన్ని మాటలు అంటున్నారంటే వాళ్ళు యేసుప్రభుని ఎందుకు అంత పైశాచికత్వంతో అంత దూషించారు అని అంటే వాళ్ళ మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలుగజేశాడు. వాళ్ళు ఎన్ని దూషించినా యేసుప్రభు బదులుగా దూషించలా. ఎందుకు దూషించట్లేదంటే జాలి పడుతున్నాడు పైపెచ్చి వాళ్ళ మీద. ఎందుకు జాలి పడుతున్నాడు? వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది కాబట్టి నేను అర్థం కాలేదని యేసుప్రభు అర్థం చేసుకున్నారు కనుక. యేసుప్రభుకు అర్థం చేసుకోగలిగే శక్తి ఉంది కనుక, యూదులు ఆయనను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో గ్రహించారు కనుక వారి అజ్ఞానానికి చింతిస్తూ, వారి మూర్ఖత్వానికి చింతిస్తూ వారిని చూసి బాధపడ్డారు. అప్పుడు యెరూషలేమా అంటే యెరూషలేమని అన్నట్ట, యెరూషలేములో ఉన్న ప్రజలు అన్నట్ట,
ఎవరినన్నట్టు చెప్పండి. ఇండియా ఓడిపోయిందంటే ఇండియాలో ఉన్న మట్టి ఓడిపోయిందనా? ఇండియాలో ఉన్న సముద్రాలు ఓడిపోయానా? ఇండియాలో ఉన్న కొండలు, పర్వతాలు, లోయలు, గుట్టలు, చెట్లు, మెట్టలు ఓడిపోయానా? కాదు. మరి ఇండియా ఓడిపోయింది లేదా ఇండియా గెలిచింది అన్నా కూడా, ఇండియా ఓడిపోయిందన్నా కూడా దాని అర్థం ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి మనుషులు, మనం ఇండియాలో ఉన్నటువంటి మనుషులు ఓడిపోయారు, అది దాని అర్థం. మనుషులు ఓటమి పాలయ్యారు. అలాగే యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అనేక మార్లు నేను దగ్గర చేసుకోవాలని చాలా ట్రై చేశాను, కానీ నువ్వు వల్లకపోతివి. కోడి తన పిల్లలను దగ్గరకు చేసుకున్నట్లుగా నేను కూడా నేను అనేక మార్లు దగ్గర చేసుకోవాలని ప్రయత్నించాను. యెరూషలేమా, ఒకప్పటి మహారాజు పట్టణమా, ఒకప్పుడు నిన్ను ప్రేమించి వారందరూ వర్ధిల్లుదురు. ఒకప్పటి లేఖనాలు నీ గురించి రాయబడ్డాలగా. అలాంటి యెరూషలేమా, నిన్ను ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారని, నువ్వు గొప్పదానమని, నువ్వు ఔన్నత్యం గలదానమని, నువ్వు చాలా చక్కని దానమని నీ గురించి అన్ని సంగతులు చక్కగా వ్రాయబడితే, ఇప్పుడు యెరూషలేం ఏం చేస్తుందట? యేసు ప్రభువునే చంపడానికి తెగబడింది, యేసు ప్రభువునే దూషించడానికి తెగబడింది, యేసు ప్రభువునే చంపటానికి సిద్ధపడింది. చివరికి యేసు ప్రభు మీద అబద్ధాలు, నేరాలు మోపటానికి సిద్ధపడింది. ఆయన దేవుని కుమారుడు, ఆయన తప్ప మరొక మార్గం లేదు, ఆయన మన కోసం వచ్చాడు, మొదట మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన ద్వారా అని గ్రహించడంలో విఫలమైపోయింది. అలా విఫలమైపోయి దైవ శక్తిని తృణీకరించి సవాలు చేసి, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఎక్కడ? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఎంత నీచమైన దృష్టి, ఎంత భయానకమైన దృష్టి, ఎంత భయానకమైన వాతావరణం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు చూశారు. ఆ ఒక్క తప్పు వల్ల దెబ్బ మీద దెబ్బ పడుతూనే వచ్చింది. నలిగిపోయారండి, బాగా నలిగిపోయారు. ఎందుకంటే ఈ రాయి ఎవరి మీద పడునో వాడు నలిచేయబడును, ఈ రాతి మీద ఎవడు పడునో వాడు తునకలైపోతాడు అన్నాడు. అంత పవర్ఫుల్ రాయి అది. ఈ రాయి ఎవడి మీద పడినా వాడు నలైపోతాడట, ఈ రాయి మీద ఎవడు పడినా వాడు ఏమైపోతాడట? తునకలైపోతాడట. శాపం అది కర్స్. దట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్, దట్ ఈస్ ఎ కర్స్. అలాంటి ఒక శాపాన్ని కూడా తలొగ్గేశారు. బాబు మాకు ఇచ్చేయండి ఆ శాపం, మాకు ఇచ్చేయండి ఆ శాపం. వీఆర్ రెడీ టు బేర్ దట్, మేము భరిస్తాం, మాకు ఇచ్చేయండి అని ముందుకొచ్చిన దౌర్భాగ్యపు జాతి ఆనాటి యోధ జాతి. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, చాలా భయంకరమైన బ్లండర్ మిస్టేక్ అనమాట వాళ్ళ లైఫ్లో చేసినట్టు. ఎప్పటికీ వాళ్ళ పిల్లలకి ఈ సంగతులు ఇంకా నేర్పించలేదు. తరాలు గడిచిపోతున్నాయి. 2000 ఏళ్ళుగా ఎన్ని తరాలు నాశనం అయిపోయినాయి చూడండి. ఎన్ని తరాలు పోయి ఉంటాయి 2000 ఏళ్ళుగా. ఏ తరంలో కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివినా ఎప్పటికైతే అర్థం చేసుకోలేదు. కాబట్టి మొన్న ఒక మెసేజ్లో చెప్పాను, ఇశ్రాయేలీయుడు క్రైస్తవుడు అవుతాడేమో కానీ క్రైస్తవుడు యూదుడు గాడు, ఇశ్రాయేలీయుడు గాడు అని చెప్పాను. నా పాయింట్ అర్థమైందా? ఇశ్రాయేలీయుడు క్రైస్తవుడయ్యే అవకాశం ఉంది, కానీ క్రైస్తవుడు యూదుడయ్యే అవకాశం కానీ ఇశ్రాయేలీయుడు అయ్యే అవకాశం కానీ లేదు, ఉండబోదు. క్రైస్తవుడే. ఎందుకంటే మార్గం కాబట్టి, ఇది మార్గం, క్రీస్తు మార్గం. సో క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి మనం ఆయన నేర్పించిన జ్ఞానానికి మనం ఎప్పుడైతే విధేయులమవుతామో, ఆయన నేర్పిస్తున్న సత్యానికి ఎప్పుడైతే విధేయులమవుతామో, ఆ సత్యమే మనల్ని ఉన్నత శిఖరాల మీద ఉన్నతమైన స్థితిలో నిలువబెడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి చూడండి, వాళ్ళు ఎంత గొప్పగా అబద్ధాన్ని మ్యానిపులేట్ చేసి మసిపూసి మారేడికే చేద్దామని చూసినా, ఈ 2000 ఏళ్లలో యోధ మతం వ్యాపించిందా? ప్రపంచం అంతా క్రైస్తవ్యం వ్యాపించిందా? చూసారా? అబద్ధాలు సృష్టించి చంపేసి కొట్టేసి ఎంత చేసినా ఎవరు గెలుస్తున్నారు? సత్యమే గెలుస్తుంది, అబద్ధం గెలవలా. యోధ మతం ఒక దేశానికే పరిమితమైంది. ఒకవేళ వలసపోయి ఆ దేశాలకి ఈ దేశాలకి తిరిగి కొంత అక్కడక్కడ వ్యాపించినా ఎంతమంది ఉంటారు? మహా అయితే మన భారతదేశంలో కూడా యూదులు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటుంటాం. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, మా దేశంలో కూడా అండి యూదులు ఉన్నారండి, పలానా గుంటూరులో ఉన్నారటండి, పలానా ఎక్కడో జిల్లాలో ఉన్నారటండి, ఎక్కడో డిస్టిక్లో ఉన్నారటండి. సంతోషం. ఉంటే ఏంటి ఇప్పుడు? సరే ఉన్నారు,
క్రీస్తునేమైనా మెస్సియాగా రక్షకుడిగా అంగీకరించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి పాత నిబంధన ప్రవచనాలన్నీ ఆయన వైపు చూపిస్తున్నాయని గుర్తించి ఆయనలో రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్ము ఇలాంటివి ఏమైనా పొందటానికి ఇష్టపడి ముందుకొచ్చారా? రాలేదు ముందుకి. రాకుండా ఇంకా అదే దుష్టత్వంలో కాలం గడుపుతున్నారు, ఇంకా అదే దుష్టత్వంలో జీవితాన్ని గడుపుతున్నారు, ఆ దుష్టత్వపు భావజాలంలోనే చచ్చిపోతున్నారు. ఆలోచించండి. సో అంటే అబద్ధానికి జీవితకాలం ఎక్కువైనప్పటికీ అది నిజాన్ని ఎప్పటికీ గెలవలేదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే, నిజం ఎప్పటికీ నిజమే, అసత్యం ఎప్పటికీ అసత్యమే, సత్యం ఎప్పటికీ సత్యమే. ఎవరైతే రెండింటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తారో వాళ్ళకి దొరికేద్ది. ఏమక్కర్లే, కంగారు పడకూడదు. ప్రశాంతంగా యేసు ప్రభు తిరిగి లేచాడా లేవలేదా? వాళ్ళు ఏం చెప్తున్నారు? లేవలేదంటున్నారు. ఎవరు వచ్చి ఎత్తుకుపోయారంటున్నారు? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారంటున్నారు. శిష్యులు వచ్చి ఎత్తుకుపోతే మేము నిద్రపోతున్నప్పుడు ఎత్తుకుపోయారంటున్నారు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారన్న అబద్ధాన్ని వ్యాపింపజేయడానికి వాళ్ళకి ద్రవ్యమిచ్చి, సమ్మతిపరిచి, అధికారులకు డబ్బులు ఇచ్చి విశ్వప్రయత్నం చేసినా కూడా కొంచెం మనసున్నోడు మనసు పెట్టి, లాయర్ గారు కోర్టులో పాయింట్ టు పాయింట్ పీకినట్టుగా పీకుతూ చక్కగా పాయింట్ టు పాయింట్ ఆలోచించి మాట్లాడుతున్నాడు అనుకోండి, అబద్ధం దొరికిపోద్ది. నిజం ఎప్పటికీ నిజమే. అది రాజులాగా ఉంటుంది, హీరోలాగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, దానికి ఇంకా భయం లేదు. ఎందుకంటే నిజం కాబట్టి, అది సత్యం కాబట్టి. ఇప్పుడు గతంలో కూడా ఒక మాట చెప్పాను, నువ్వు సత్యం పలికావనుకో, ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా మాట్లాడావనుకో, దానికి నువ్వు ఏ సపోర్టు ఇవ్వక్కర్లేదు, అదే నీకు సపోర్ట్ ఇస్తుంది. అదే నువ్వు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి అబద్ధం పలికావనుకో, దానికి సపోర్ట్లు, బోటీలు, పరోటాలు, అడ్డుకర్రలు, ముందుకర్రలు, వెనక్కర్రలు, నిలువకర్రలు, పేపాలు, టాపీలు అన్నీ నువ్వే పెట్టాలి. అన్ని పెట్టినా నిలబడద్దా అంటే నిలబడకపోగా నిన్ను పడగొట్టేద్ది. అర్థమైందా? కాబట్టి అబద్ధానికి ఆయువు ఎక్కువగా కనబడుతున్నా నిజానికి చిరాయు ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది. ఆ దీర్ఘాయువు ముందు ఈ తాత్కాలికమైన ఆయువు వాయువుల్లో కలిసిపోవడమే. అంత శక్తి ఉంది సత్యానికి. యేసుప్రభుని ఎంత అణచాలని చూస్తే ఆయన సత్యాన్ని అంత పైకి లేచాడు. ఆయన ఎంత తొక్కాలని చూస్తే అంత అప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే యోధ మతానికి, క్రైస్తవ్యానికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. యోధ మతం ఇప్పటికీ ఒక దేశానికి పరిమితమైంది, ఆళ్ళే. కానీ క్రైస్తవ్యం అలా కాదు, దేశాలు చుట్టేసింది. భాషలు ఎల్లలు లేదు. అందుకే దానియేలు గ్రంథంలో వ్రాయబడింది. దానియేలు గ్రంథంలో ఎంత స్పష్టమైన ప్రవచనం అంటే, ఆ రాయి రాజ్యాలన్నిటినీ నలిచేసేసి ఎక్కడెక్కడికి ఎదిగిపోతాడు చూడండి, భూతలమంత ఎత్తుకి, చాలా ఎత్తుకి, చాలా గొప్ప స్థితికి. చదువుదాం ఒకసారి దానియేలు గ్రంథం. కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి ఏం కలగదు? నాశనం కలగదు. ఎవడండి నాశనం చేయగలిగినాడు? ఎవడి వల్ల కాదు, ఎవడి తరం కాదు. దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వానికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. ఎక్కడికట? ఎప్పటి వరకు అన్నట? యుగములు తరములు, యుగములు ఎన్ని గడిచినా దానికి ఏమి లేదు, నాశనం లేదు. అలాంటి స్వచ్ఛమైన దివ్యమైన దేవుని రాజ్యాన్ని, క్రీస్తు మార్గాన్ని ప్రభు స్థాపించారు. ఇప్పుడు ఆ క్రీస్తు మార్గంలో మనం కొనసాగుతున్నాం, అనేకులు కొనసాగుతున్నారు. దానికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా రావచ్చు క్రీస్తు మార్గంలోనికి, ఎవరైనా మార్గాన్ని తీసుకోవచ్చు. అది పొందిన వానికి కాక మరి ఎవరికి చెందదు. అంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి వీళ్ళు ఎంత అబద్ధాన్ని ప్రచారం చేశారో అంతగా సత్యం ఏమైపోయింది? వ్యాపించిపోయింది. ప్రపంచమంతా విస్తరించేసింది. ప్రపంచమంతా ఆ సత్యానికి జైకొట్టింది. ప్రపంచమంతా ఆ సత్యం వర్ధిల్లింది. ఈ రోజుకు వర్ధిల్లుతూనే ఉంటుంది కూడా. అది యేసుప్రభు యొక్క సువార్తకు ఉన్నటువంటి పవర్. అది ఎంత ట్రై చేసినా, ఎంత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసినా, పౌలు భక్తుడు చెప్తాడు, పాదాలు ధూళి దులిపేసుకుని మీరు విననొల్లని చెవిటి పాములు ఎంత నేర్పుగా మంత్రించినా మీ తలలకి ఎక్కదో, కనుక మా పాదాలు ధూళి దులిపేశాం. ఈ మనోనేత్రాలు మూసుకుపోయినోడికి పాదాలు ధూళి దులుపుకుని వెళ్ళిపోమంటాడు ప్రభు. ఎందుకంటే విననొల్లని చెవిటి పాముల వలె ఉన్నారు అన్నాడు పౌలు భక్తుడు యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ. ఎంత నేర్పుగా మీకు మంత్రించి కూర్చోబెట్టి చెప్పినా మీరు అర్థం చేసుకోగలిగే స్థితిలో లేరు. మీ స్థాయి ఇంకా అంతకే రాలేదు. యేసుప్రభు మీకు అర్థం కావట్లేదు. యేసుప్రభు యొక్క గొప్పతనం మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అపవాది మీ మనోనేత్రాలకు ఏం కలుగజేశాడు?
గుడితనం కలుగు చేశాడు. ఈ గుడితనంలో బతుకుతున్నంత కాలం మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు అసత్యంలో ఉన్నారన్న సంగతి అర్థం కాదు. కానీ ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత అదంతా రివీల్ అవుతుంది. చూడండి, యేసుప్రభుకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే దాదాపు ఈయన మీద 7 నేరాలు మోపారండి. 1 కాదు 2 కాదు. ఎన్నట? అఫీషియల్గా మోపిన నేరాలు 7, అన్అఫీషియల్గా మోపిన నేరాలు ఎన్ని ఉన్నాయో తెలీదు. నేను ఇక్కడ చెబుతున్నది అఫీషియల్గా మోపినటువంటి నేరాలు. ఎన్ని నేరాలు అఫీషియల్గా? 7 నేరాలు. అన్అఫీషియల్గా వాళ్ళ ఇష్టం. ఇంకా నరవలేని 4 అంటారు కదా, నరవలేని 4 ఇంకేముంది, ఏదైనా మాట్లాడవచ్చు. ఇంక యేసుప్రభు గురించి ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఎలా పడితే అలా మాట్లాడవచ్చు కదా. అన్అఫీషియల్గా ఎన్నో మాట్లాడేశారు. అఫీషియల్గా చూడండి ఒకసారి. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపేయాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఒక అబద్ధ సాక్ష్యం కావాలి. ఈ అబద్ధ సాక్ష్యంతో ఏం చేయాలి? యేసు ప్రభుని చంపేయాలి. 2000 సంవత్సరాల కిందట ఆలోచన. నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. ప్రధాన యాజకులందరూ ఎప్పటికే చచ్చిపోయి నరకానికి పోయారు. యేసు ప్రభు కూడా వాళ్ళు చంపేశామనుకుని ఆనందపడుతుంటే చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి పోయారు. 2000 ఏళ్ళుగా ఆయనేమో పరలోకంలో తండ్రి కుడిపరిశాను ఉంటే 2000 ఏళ్ళుగా వీళ్ళందరూ నరకంలో ఎడుతున్నారు. అంటే పాతాళంలో యాత్ర పడుతున్నారు నరకంలో. అంటే చూడండి, అంటే మీరు ఆలోచించండి. ఈ భూమి మీద జీవితం చాలా చిన్నది. వాళ్ళకా దాని విలువ అర్థమై సావలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? వీళ్ళను కూడా రక్షించడానికి వచ్చాడు, వీళ్ళకి రక్షణ ప్రసాదించడానికి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళను కూడా యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. అర్థమైంది? మనకి ఏమి నేర్పించాడండి? శత్రువును కూడా ప్రేమించమని నేర్పించాడు. వాళ్ళు యేసుప్రభుని శత్రువుగా భావించారు. శత్రువుగా భావించిన వాళ్ళని కూడా యేసుప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. ద్వేషించలా, ప్రేమించాడు. ఒకవేళ వాళ్ళని తిట్టినా ప్రేమతోనే తిట్టాడు, ఖండించినా ప్రేమతోనే ఖండించాడు, గద్దించినా ప్రేమతోనే గద్దించాడు. ఆయన మాటల్లో ప్రేమ ఉంది. పగ, కోపం, క్రోధం, ద్వేషం ఆయన మాటల్లో లేదు. ప్రస్ఫుటంగా ఆయన ప్రేమతోనే శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని గద్దించాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. కానీ వాళ్ళు సంపూర్ణ ద్వేషాన్ని, పళ్ళు కొరికారట. ఆయనను చూచి వారు పండ్లు కొరికిరి అని వ్రాయబడింది. పళ్ళు కొరికి ఆ సంపూర్ణ ద్వేషాన్ని యేసుప్రభు మీద వాళ్ళు కనపరిచారు. అలా కనపరిచి 2000 ఏళ్ళు అవుతుంది. ఆయనేమో పరలోకంలో ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. చూసారా? ఆయన పరలోకానికి పోతే వీళ్ళు ఎక్కడ పోయారు? పాతాళానికి పోయారు. అంత భయానకమైన స్థితిని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, మీరు ఆలోచన చేయాలి. అంత భయానకమైన స్థితిని కొని తెచ్చుకున్నారు. మోపిన నేరం ఏంటి? యేసును చంపాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుచున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఆయన విరోధంగా అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుచున్నారు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను, అబద్ధ సాక్షులు ఎంతమంది వచ్చారట? అమ్మమ్మ అనేకులట. అనేకులు. ఈయన ఒక్కడే, వాళ్ళు అనేకులు వచ్చారు. ఒక్కడి మీదకి అనేకులు వచ్చారు. ఈ అనేకులు అబద్ధ సాక్ష్యం వెతుకుచు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. సాక్ష్యమేమియు దొరకలేదు. ఎప్పుడు కూడా అది ఎవరైనా సరే ఒక మాట మాట్లాడుతున్నామంటే ఒక ప్రూఫ్ ఉండాలి. ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ నిజమై ఉండాలి, లేదు తేలిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా యేసు ప్రభు మీద ఒక అబద్ధ సాక్ష్యం వెతకాలి. చాలా మందిని పోగేసుకొచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఏమైనా అబద్ధ సాక్ష్యం చెప్తున్నారంటే ఎన్నో చెప్పారంట. 1 కాదు 2 కాదు, ఎన్నో చెప్పారంట. కానీ దానికి ఏం దొరకలేదంట? సాక్ష్యం దొరకలేదు. అఫీషియల్గా మోపిన నేరాలు 7 అంటున్నాను నేను. అన్అఫీషియల్గా మోపిన నేరాలు ఇంక మీ ఇష్టం. దానికి కొలత లెక్క ఏమీ లేదు. ఇంకా యేసు ప్రభు మీద అన్అఫీషియల్గా మోపినటువంటి నేరాలకి లెక్క లేదు, పత్రమో లేదు, కొలత లేదు, ఇష్టం. ఇంకా నోటికొచ్చింది ఏది వస్తే అది, ఇంకా ఎలా వస్తే అలాగా, ఎలా పడితే అలాగా మాట్లాడేస్తూ ఒకనొక సమయంలో అయితే ఆయనకి బాధ కలిగి దయ్యం పట్టినోడు అన్నారు ఆయన్ని. బయల్జెబూల్ వల్ల అధికారం పొంది ఏం చేస్తున్నాడు? దయ్యాలు ఎల్లగొడుతున్నాడు అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, అరే పనికిమాలినోరా, దెయ్యం ఎక్కడైనా దెయ్యాన్ని ఎల్లగొడతారా? దెయ్యం ఎక్కడైనా దెయ్యానికి సపోర్ట్ చేస్తారా? దెయ్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నావంటే దెయ్యానికి సపోర్ట్ చేసినట్టు లెక్క. దెయ్యాన్ని వెళ్ళగొట్టే విధంగా మాట్లాడుతున్నప్పుడు అది దెయ్యానికి సపోర్ట్ చేసినట్టు కాదు. నేను వెళ్ళగొడుతున్నాను, దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను నేను అన్నాడు ప్రభు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? తట్టుకోలేకపోయారు. చూడండి, యేసు ప్రభు వారు కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ, వేళ మీద లెక్క పెట్టేలా ఉంటాయి. నిత్యము కోపించలేదు యేసు ప్రభు వారు, వేళ మీద లెక్క పెట్టేలా. అప్పుడప్పుడు కోప్పడ్డారు. హేరోదు గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి, లేకపోతే దేవాలయంలో రోకలు మార్చేవాళ్ళు, పావురాలు అమ్మేవాళ్ళు, గొవ్వలు అమ్మేవాళ్ళు, ఇలాంటి దేవుని ఇంటిని దొంగల గుహగా మార్చిన వాళ్ళు కనబడినప్పుడు కానివ్వండి, ఇదిగో ఇలాంటి సందర్భాలు కానివ్వండి.
కొన్ని సందర్భాలలో ఆత్మ విషయమైన దూషణ వాళ్ళు చేస్తున్నప్పుడు కానివ్వండి, ప్రభువుకి చాలా బాధ కలిగింది, నొప్పి కలిగింది. ఆ బాధ కలిగి, ఆ నొప్పి కలిగి ఓర్చుకుని కొన్ని సందర్భాల్లో కోపపడుడి కానీ పాపం చేయకండి. అది చాలా ఖచ్చితంగా ఆలోచించారు. మనం కూడా ఆలోచించాలి. కోపపడుడి కానీ పాపం చేయకండి. కోపడండి, తప్పలేదు, అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ నిత్యం కోపంగా అది కరెక్ట్ కాదు. అలాగని కోపంలో కంట్రోల్ తప్పిపోకూడదు. చేతికి యాక్సిలేటర్ ఉంటుంది, ప్రతి బండికి ఏముంటుంది? యాక్సిలేటర్ ఉంటుంది. తిప్పేమనా ఎంత తిప్పితే అంత, ఎక్కడ పడితే అక్కడ తిప్పేయడమే. ఇప్పుడు ఈ రోడ్లో మొత్తం మటం పట్టేసుకున్నావు అనుకో, ఏమైపోతావు ఈ రోడ్లో? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి షెల్టన్ హోటల్ దగ్గర మోరంపూడి జంక్షన్ దాకా మట్టం పట్టేసుకున్నావు అనుకో, ఏమవుతావు చెప్పు? ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్లో మార్చిలో పోతావు. ఇంకా అంతకుమించి అయ్యేదే ఉంది కదా అని తిప్పేయకూడదు, వచ్చింది కదా అని వాడేయకూడదు. కొన్ని సందర్భాల్లో దాన్ని కూడా పొదుపు చేసుకోవాలి, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఇక నిత్యం అదే పద్ధతి ఉండదు. కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు వాడారు, కొరడా తీశారు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని జొలిపించారు. ఇంకా తర్వాత ఆయన కామ్గా ఉన్నారు. పిలాతు ముందు ఎన్ని నేరాలు మోపుతున్నా, ఇదిగో ఇలాగే ఉన్నాడంట. వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వెరగవా? ఒక్క మాట అయినా మాట్లాడవా అంటే, ఇది అంధకార సంబంధమైన గడియ అన్నాడు ఆయన. చూశారు, ఇది అంధకార సంబంధమైన గడియ. సో కాబట్టి మన చేతిలో ఎక్స్లేటర్ ఉంది కదా అని తిప్పేయకండి. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి తాగేసి ఇంటికి వచ్చాడట, భార్యతో గొడవ పడ్డాడు. ఈ భార్య ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు మహానుభావుడు. ఇంతకి ఊయల్లో పిల్లాడు ఊపుతుంది. ఊయలను పట్టుకుని గట్టిగా గోడకేసి కొట్టాడు. అది కింద పడిపోయింది. లాగిపెట్టి కొట్టేసరికి బిడ్డను కోల్పోయాడు. ఆ తర్వాత నెత్తి నోరు బాదుకుని ఆ బిడ్డ శవం ముందు పడి ఎంత ఏడిస్తే మాత్రం బిడ్డ తిరిగి వస్తాడా? కోల్పోయింది ఏది వెనక్కి తిరిగి రాదు. అందుకే ఎమోషన్స్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోవడం తెలియదు. అందుకే అంటాడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనగలిగిన వాడు శ్రేష్ఠుడు. నిజంగా ఉమ్మేస్తే ఎంత కోపం వస్తుందండి చెప్పండి? ఉమ్మేస్తే ఎంత కోపం వస్తుంది? ముక్కలు వేసేయాలనిపించేస్తుంది కదా, అనిపిస్తుందా? కాళ్ళు చేతులు ఎరగొట్టి కాళ్ళ పారేయాలనిపిస్తుంది మీద ఉమ్మేస్తే. అలాంటిది యేసుప్రభు వారి మీద ఉమ్మేశారంటే ఎప్పటికీ నాకు చదువుతున్నప్పుడల్లా జీర్ణించుకోలేకపోతాను నేను. నిజం, ఆయన మీద ఉన్న ఇష్టమో ప్రేమో తెలియదు, కానీ ఆయన మీద ఉమ్మిపడింది అనేసరికి నాకు ఎంత బాధ వచ్చేస్తుంది అంటే, ఆ రోజుల్లో కనుక నేను ఉంటే పేతురు గారిలో నేను కూడా సరే కత్తిపట్టు తయారవుతునేమో. ఆయన మొలక చెవి నరికినట్టు నేను 4 కోసేతను ఆయన మీద ఉమ్మేసినందుకు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమ అలాంటిది. ఆ యేసుప్రభుని అంత ప్రేమిస్తున్నాం కాబట్టి, అరే ఆయన మీద ఉమ్మేయడం ఏంట్రా దరిద్రుడా అన్న ఫీలింగ్ కలిగద్ది. ఆయన అంత యథార్థవంతుడు, ఆయన అంత నీతిమంతుడు, అంత మంచివాడి మీద ఉమ్మేయాలని నీకు ఎలా అనిపించిందిరా అనిపిస్తుంది. కానీ మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, ప్రభువుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనకు అంత బాధ కలుగుతుంటే, అంతగా మనల్ని ప్రేమించి ఆయన అంత బాధపడ్డాడు. ఎంత గొప్ప ప్రభువు చూడండి. ఆయన ఎవరి కోసం భరించాడంటే, ఉమ్మివేతలు, కొరడా దెబ్బలు, హింసలు, బాధలు అన్నీ ఎవరి కోసం భరించాడంటే, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఉమ్మివేతను భరించటం అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి మహనీయుడు ఉమ్మివేతను భరించటం అంటే సామాన్యమైన సంగతి కాదు. ప్రియమైన దేవుని సంగమా, అంత గొప్పవాడైనా, అంత గొప్ప ప్రేమ గలవాడైన, అసలు ప్రేమ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నా రక్షకుడైన క్రీస్తు. పాపిని కూడా ప్రేమించాడు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రేమించాడు, క్షమించాడు, అర్థం చేసుకున్నాడు, కొత్త బ్రతుకునిచ్చాడు, కొత్త జన్మనిచ్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అలాంటి ప్రేమ దయ గలవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి చూడండి, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న అనేకులు వచ్చిన సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 61 వచనం చూడండి. తుదకు 2 వచ్చారంటండి, మంచి ఓటమైన సాక్షులు. 2 వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి ఏం చెప్తున్నారట? 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని. ఇది విషయం. ఎందుకంటే పాయింట్ ఏంటంటే, ఆయన మాట్లాడిన మాట నిజమే, కానీ ఆ భావం అబద్ధం. పాయింట్ అర్థమైందా? టెక్స్ట్ నిజమే. ఏంటో టెక్స్ట్? దేవాలయం పడగొడితే 3 దినాల్లో కడతాను, ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను. టెక్స్ట్ కరెక్టే, కానీ దాన్ని ఆపాదించిన సందర్భం తప్పనమాట. చూడండి ఎంత వక్రీకరణ అంటారు దాన్ని ఏమంటారు? వక్రీకరణ. ఎంత చక్కగా వక్రీకరించేశారంటే,
అవునండి మేము విన్నామండి, ఆయన చెప్పడం మేము విన్నాం. ఏం విన్నారా నాయన మీరు? దేవాలయం పడగొట్టమన్నాడండి. ఎవరిని పడగొట్టమన్నాడు? మమ్మల్ని పడగొట్టమన్నాడండి. పడగొడితే ఏం చేస్తాడు? 3 దినాల్లో లేపుతాన్నాడండి. మరి మీరేమన్నారు? ఇదేంటి మేము 46 సంవత్సరాలు కట్టిరే అన్నామండి. ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే అక్కడికి అన్నామండి. మేము అక్కడికి అన్నామండి. అలా కూడా అన్నారా? అయ్యో, ఎదురు ప్రశ్నించామండి. ఏమని ప్రశ్నించారండి? 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల్లో లేపుతావా అన్నామండి. అంటే ఆయన ఏమన్నాడండి? ఎస్ అన్నాడండి. ఏమన్నాడండి? ఎస్ అన్నాడండి. మేము సాక్షులం, ఇద్దరు బలమైన సాక్షులు 2 వచ్చాయి. 2 సాక్ష్యాలు వచ్చినాయి. ఈ 2 సాక్ష్యాలు రాగానే మొత్తం ఓకే, ముద్రేసేయండి. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నందుకు ఈ నేరానికి ఇతడు చావాలి. ఇప్పుడు పిలాతుకు డౌట్ వచ్చింది, ఈ నేరానికి ఇతడు చావాలా? రోమ చట్టాల్లో అదంత నేరమేమి కాదు. అంటే అది మరణానికి సూట్ అయ్యే నేరం కాదు అది. దేవాలయాన్ని పడగొడతానే 3 దినాల్లో మళ్ళీ కడతానే కదా అన్నాడు. పడగొట్టేసి పోతానని అనలేదు కదా. పడగొట్టేసి పోతానని అనలేదు. పడగొట్టేయండి, మళ్ళీ 3 దినాల్లో ఏం చేస్తా అన్నాడు? కడతా అన్నాడు. వీళ్ళు ఏం తీసుకున్నారు? పడగొడతానన్నదే చూపిస్తున్నారు ఇక్కడ. పాయింట్ మీకు అర్థమైందా? ఏం చూపిస్తున్నారు? అలాగ అవసరమైంది ఏంటి? పడగొడతానన్నాడండి. ఏమన్నాడండి? పడగొడతానన్నాడండి. ఇంకేమన్నాడండి? పడగొడతా అన్నాడండి. మరి తర్వాత ఏమన్నాడండి? అది మాకు వినపడలేదండి. పడగొడతా అన్నాడండి. ఇప్పుడు ఏం చేద్దామండి? చంపేద్దామండి. పడగొడతా అన్నాడు కాబట్టి ఏం చేద్దాం? చంపేద్దాం. అలా కదా, దాని ముందేమన్నాడు, దాని తర్వాత ఏమో మాకు అనవసరం అండి. మాకు ఏమీ వినపడమండి. మాకు పడగొడతా అన్నాడు అంతేనండి. అంతే, పడగొడతా అన్నాడు కాబట్టి చంపేయండి. అది అసలు అంత నేరం కాదు కదయ్యా, మాకు అనవసరం అండి, చంపేయండి అంతే, సిలివేసేయండి. ఏంటి దేవాలయం పడగొడతానన్న మాట అన్నందుకు సిలివేసేయాలా? అవునండి. ఇతని యందు నాకు సిలువకు తగిన హేతువేదియు, సిలువ మరణమునకు తగిన హేతువేదియు కనబట్టలేదన్న ఆయన. మీరు పట్టుకొచ్చిన ఈ తుసుమంటని టపాసులు పేలట్లేదు, తడిసిపోని తుసుమంటని సరిగా ఎలగట్లేదు, పేలట్లేదు ఈ టపాసులు. ఇది పట్టుకొచ్చి మీరు ఏదో పెద్ద అనుభవం తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. మీరు తెచ్చిందేమో అనుభవం కాదు, తుసుమనే టపకాయ. ఈ తుసుమనే టపకాయ తెచ్చి ఏమంటున్నారట వీళ్ళు? చంపేయండి, చంపేయాలంతే. వాళ్ళు కొరికేస్తున్నారు. చంపుతారో చంపరా, చంపేయాలంతే ఇప్పుడు యేసు ప్రభుని. ఆయన అలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన వచ్చింది చచ్చిపోవడానికి. ఆయన వచ్చింది దేనికి? చనిపోవడానికి వచ్చాడు ఆయన. వీళ్ళకి తెలియక పాపం మీదేసుకుంటున్నారు అంతే. వీళ్ళు ఎంటర్ అవ్వకపోయినా ఆయన చావడానికి వచ్చాడు. అర్థమైందా? వీళ్ళు ఎంటర్ అవ్వకపోయినా ఆయన ఏమవుతారు? చనిపోతారు. నేను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టవచ్చి తిని, నా అంతట నేనే నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవ్వడు దానిని నా యొద్ద నుండి తీసుకోలేడు. నేనే పెడుతున్నాను. దట్ ఇస్ మై విల్లింగ్. నా చిత్తం అది, నా ఇష్టం అది. నేను అనుకుని పెడుతున్నాను అది. అంతే తప్ప ఎవరు బలవంతంగా నా దగ్గర నుంచి నా ప్రాణం తీసుకోవట్లా. ఇది యేసుప్రభు వారి మాట. ఇంత చక్కగా చెప్తుంటే వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేదు. చూడండి ఏం చేశారు చివరికి. మీకు యోహాను సువార్తలో క్లియర్ వివరణ ఉంటుంది దీనికి సంబంధించి. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. అది ఆయన చేసిన పాపం. అంతే, ఆయన చేసిన పాపం. ఆ మాట అంటమే అక్కడ పట్టేసుకున్నారట. మాట వచ్చింది, పట్టేసుకున్నారు. పట్టేసుకున్నది కూడా దేని పట్టేసుకున్నారు? పడగొట్టుడి. అదిగో ఏంటిది? దేవాలయమును, అంటే మనం అత్యధికంగా ఆరాధించే గొప్ప మందిరాన్ని. పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ హృదయం దూరంగా ఉంది. అవి సెట్ అవ్వకడ. ఇందుకు వాళ్ళ గురించే చెప్పింది. అవి తీసుకోవాలా? మేము ఎంతో పవిత్రంగా చూసుకునే దేవాలయాన్ని ఏమన్నాడు? పడగొట్టేమన్నాడు. పడగొట్టేసి ఏం చేస్తాడట? 3 డేస్లో మళ్ళీ తిరిగి ఏం చేస్తాడట? లేపుతాడట. 3 డేస్లో తిరిగి లేపుతాడట. దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానన్నాడు. అది కిందకి చదవండి ఇప్పుడు. 3 దినములలో యూదులు ఈ దేవాలయం 20 వచనం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో లేపుతావా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. వాళ్ళకి చచ్చిపోయి తిరిగి లేచాక కూడా అర్థం కాలేదు, కానీ ఆ విషయం ఆయన చనిపోయి తిరిగి లేచాక ఎవరికి అర్థమైంది?
శిష్యులకు అర్థమైంది. ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరికి అర్థమైంది? శిష్యులకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూడండి జాగ్రత్తగా, లేఖనమును యేసు చెప్పిన మాటను ఎవరు నమ్మిరి? అది ఎప్పుడు నమ్మిరి అన్నప్పుడు వాళ్ళకే డౌటే. మా యేసుప్రభు ఏదో చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? మాకు అర్థమైతే కదండి. ఆయన ఏదో చెప్తున్నాడండి, వింటున్నాం అంతేనండి. మాకింకా అప్పటికి మనోనేత్రాలు తెరవబడలేదండి, ఇంకా సరిగా వింటున్నాం అంతే. ఆయన ఏదో చెప్తున్నాడు, వింటున్నాం. ఎప్పుడు అర్థమైందట అది? ఆయన మరణించి తిరిగి లేచాక. ఓహో, ఈ దేవాలయం కాదన్నమాట. మరి ఏ దేవాలయం? ఆయన శరీరం అనే దేవాలయం. చూసారు? ఇప్పుడు ఎక్కడికి రండి. 26వ అధ్యాయము మత్తయి సువార్త 62. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా అని అడిగాడంట. నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు అలా మౌనంగా ఉన్నాడు. ఏం చేశాడట? మౌనంగా ఉన్నాడు. యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ని చూచి, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. ఆన అన్నాడట. అప్పుడు ఆన అన్నాడు కాబట్టి ఇంక చెప్పక తప్పలేదు. ఆనా అన్నాడు. ఎవరి తోడు? దేవుడి తోడు అన్నాడు. పైపెచ్చు నీ తండ్రి తోడు, నీ తండ్రి తోడు నీకు ఆనబెడతాను చెప్పాలి నువ్వు అన్నాడు. యేసుప్రభు విలువలు కలిగినోడు కనుక కొంతమంది ఆనన్నా కానీ ఏముండదు, ఆనలేదు కోనలేదు. అవునా కదా? మనసులో అబద్ధం చెప్పాలనుకునేవాడికి ఒట్టేది, ఒట్టు తీసి గట్టి మీద పెడితే ఏముంది గుడ్డు ఒట్టున్నాడు పట్టించుకుంటాడు అంత సీరియస్గా. కొంతమంది దీపం మారిపోద్దాంరా, ఆరిపోతే పుట్టినరోజుకి ఆరుతులేదు అలాగే ఆరిపోతాడు. పుట్టినరోజుకి ఆరుతులేదు దీపాలు మీరు కోత తెలిగించి అని ఉదేస్తారా? అలా ఉదేస్తారు. అది ఆర్పేశాం. సరే చదవండి. నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ఇంకా అంతే. ప్రధాన యాజకుడికి ఎక్కడలేని పిచ్చికోపం వచ్చేసింది. ఇంకా పిచ్చికోపం వచ్చేసి ఇతను అంటున్నాడు కదా, ఇంకా బట్టలు చింపేసుకుంటారు. వీళ్ళకి ఇదో జబ్బు, బట్టలు చింపేసుకుంటారు ఏటో. మరి యూదులకున్న జబ్బు ఏంటంటే ఏదైనా చిన్న జరిగితే బట్టలు చింపేసుకుంటారండి. మరి ఎందుకు? ఇదేం దిక్కుమాలిన ఆచారం అంటే కుట్టడానికి ఎక్కువ మంది ఖాళీగా ఉంటారే, వాళ్ళకి చింపేసుకుని మరి అరే కుట్టేశారంటారే మళ్ళీ. అది ఇంటికి వెళ్ళి కుట్టేసుకుంటారు. ఆ అంగీలు పై వస్త్రాలు ఏం చేసుకుంటారు అన్నమాట, వీళ్ళు చింపేస్తారు. బట్టలు చింపేసుకుని ఏమంటున్నాడట? తన వస్త్రం చింపేసుకుని వీడు దేవదూషణ చేశాడు. వీడు ఎవరు దూషణ చేశాడు? దేవదూషణ చేశాడు. ఇంకా మనకి సాక్షులు తప్పలేదు, ఎందుకంటే గొడవలు చేసుకున్నాను ఆల్రెడీ. అంటే నువ్వు గొడవలు చింపేసుకోవడమే ఇంకా సాక్షులతో పని లేకపోవడమా? అంటే దాన్నే తీసేసుకోవాలా ప్రాతిపదికగా? నేను గొడవలు చింపేసుకున్నాను కాబట్టి ఇంక సాక్షులతో పని లేదు. చూశారు? ఇక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. దూషణ అది నీవు అన్నట్టే అన్నాడు. దూషణ ఒకవేళ నీవు అన్నట్టే అన్న దూషణ అయితే అసలు దూషించింది ఎవరనమాట? ఆ ప్రధాన యాజకుడు దూషించినట్టు. పాయింట్ అర్థమైందా మీకు? నీవు అన్నట్టే అన్నాడు. నీవు అన్నట్టే అన్నది ఒకవేళ బూతు మాట అయితే, నీవు అన్నట్టే అన్నది ఒకవేళ దూషణ అయితే, నిజంగానే చెడ్డమాట అయితే, అసలు చెడ్డమాట మాట్లాడింది ఎవడు ముందు? ఆ ప్రధాన యాజకుడే. ఎందుకంటే అడిగింది అతనే. ఈ నీవన్నట్టే అన్నాడు తప్ప ఆ చేటంతా చదువుకుని రాలేదు. ఒకటే మాట అన్నాడు, నువ్వు ఎంత భారతం చదివేశావు, ఏదైతే చదివేశావు. నేను ఒకటే మాట అంటున్నాను. ఏమన్నాను? నువ్వు అన్నట్టే అన్నాను. నువ్వు అన్నట్టే అన్నందుకు ఇక మనకి సాక్షులతో పని లేదు, గొడవలు చింపేసుకున్నాడట. చింపేసుకుని ఏమంటున్నాడట? చంపేయండి అసలు లేడీ చేయకండి. ఈ దోషణ మీరు ఇప్పుడు ఉన్నారు, మీకు ఏమిటి వచ్చున్నదని అడిగాను. అందుకు వారు రెడీగా ఉన్నారు. ఈడు చచ్చిపోవాలంతే. ఏమైపోవాలి? వీడు మరణమునకు పాత్రుడనిరి. వీడు మరణమునకు పాత్రుడనిరి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి ఆయన్ని అందరిలో నిలబెట్టేసి ఈడు మరణమునకు పాత్రుడు, ఇంకా అసలు నో డౌట్ అండో, ఇంక వెనక ముందు ఆలోచించి కూడా చంపేయాలంతే. ఏం చేయాలి? చంపేయాలి నేరానికి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను కుదిరి. చూడండి, తట్టుకోలేమండి మనం ఇలాంటివి. ఆయన ముఖం మీద ఉమ్మేస్తే ఎంత బాధ వచ్చేది ఆయన ప్రేమించే వాళ్ళకి. ముఖం మీద ఉమ్మేసి గుద్దాడంట.
గుద్దారంటే గట్టి గుద్దేశారంటే ఇష్టం వచ్చినట్టు. యేసు ప్రభువును గుద్దడం ఏంటండి బాబు? అంటే మనం సీన్లో లేం కాబట్టి మామూలుగా చదివేసుకుంటున్నాం కాబట్టి పెద్ద అనిపించట్లేదు, కానీ సీన్లో ఉంటే తట్టుకోలేమండి. తట్టుకోగలమా? అసలు ఆ సీన్ చూస్తేనే తట్టుకోలేము. అంతెందుకు సిలువలో తొలగిన పాట చక్కగా సినిమా బిట్లేసి, అదే ఇంగ్లీష్ సినిమాలు, యేసుప్రభు వారి సినిమాలు, ఆ సినిమా బిట్లేసి వీడియో చేసాం మీకు అర్థం కావడానికి. ఆ బిట్లు చూసే సెమినార్లో చాలామంది ఏం చేశారు, యేసుప్రభు వారిని కొట్టడం, ఆ పాట దానికి సింక్ అయిపోవడం, ఇంకంతే కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు. మన వాళ్ళందరూ కర్చీపులు తడిసిపోతున్నాయి. ఏడ్ చేస్తున్నారు, మగాళ్ళు ఏడ్ చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏడ్ చేస్తున్నారు, అందరూ ఏడ్ చేశారు ఆ పాట చూసి. ఆ పాటలో గుద్దడం కొట్టడం చూస్తే మనకి ఏడుపు వచ్చేసిందంటే నిజంగా చూస్తే ఏమైపోతామండి? నిజంగా చూస్తే తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేం, అస్సలు తట్టుకోలేం. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ లాంటిది. మనం ప్రేమిస్తున్నాం ఆయన్ని, ఆయన అంటే మనకంత ఇష్టం, ఆయన అంటే మనకంత ప్రేమ, ఆయన అంటే మనకంత ప్రాణం. అలాంటిది ఆయన ఏం చేశారట, ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, కొంతమంది గుద్దుతుంటే కస్తెర గుద్దుతుంటే, కొంతమంది అరచేతులతో కొడుతున్నారట. అరచేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఏమంటున్నారు, క్రీస్తు నేను కొట్టినోడు ఎవడో ఇప్పుడు ప్రవచించు, ఎవడు కొట్టాడో ప్రవచించు అని ఒకటి తర్వాత ఒకటి కుడుతుంటే ఆయన అన్ని మౌనంగా భరించాడు. అన్ని మౌనంగా అలా భరించాడట. ఆ దెబ్బలన్నీ భరించాడు, కొడుతుంటే భరించాడు, ఉమ్మేస్తే భరించాడు. ఆయన వెంట్రుకలు పిరికివేయి వారికి అప్పగించబడ్డాడు. అన్ని భరించాడు ఆయన, అన్ని భరించాడు. ఈ బాధలన్నీ భరించింది ఎందుకు అని ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే, చెయ్యని నేరానికి, తప్పు లేని స్థితిలో, పాపము లేని స్థితిలో, అపరాధము లేని స్థితిలో ప్రభు పడినటువంటి ప్రయాస. సంఘమా, డౌట్ ఏం లేదు, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, రక్షించడానికి, నిత్య జీవానికి పాత్రులుగా చేయడానికి ఆ కలువరి శిలువలో చేసినటువంటి గొర్రె పిల్ల బలియాగం అది. దాని కొరకైన సిద్ధపాటు అది, దాని కొరకైన సిద్ధపాటు. కాబట్టి ప్రియులరా, చేయని నేరానికి ఆయన శిక్ష అనుభవించాడు అనటంలో మొట్టమొదటి నేరాన్ని మనం చూసాం. ఇంకెన్ని నేరాలు ఉన్నాయి? 6 నేరాలు ఉన్నాయి ఇంకా మాట్లాడుకోవాల్సింది. ఒక నేరం గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన మీద మోపిన నేరాలలో ఒక నేరం గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అలాంటి 6 నేరాలు మోపారట లీగల్గా, అంటే ఏదో కొంత కిట్టించే విధంగా. ఇంక ఇల్లీగల్గా మోపిన నేరాలు అయితే అడ్డు అదుపు లేవు, అనేకులు ఉన్నారట. మొత్తం మీద అందరూ ఏకమై ఆయన ఏం చేద్దామని చూశారు? ఆయన ఒక్కడిని అందరూ ఏకమై ఏం చేద్దామని చూశారు? చంపేయాలి. ఈయన చచ్చిపోతేనే మాకు ఆనందం, ఈయన చచ్చిపోతేనే మాకు సంతోషం, ఈయన చచ్చిపోతే మేము ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. చంపేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. చివరికి వారి కేకలే గెలిచాయి. ప్రజల్లో కేకలు గెలిచాయి, దేవుని దగ్గర యేసుక్రీస్తు గెలిచాడు. అర్థమైందా? ప్రజల్లో కేకలు గెలిచాయి, దేవుని దగ్గర యేసుక్రీస్తు త్యాగం గెలిచింది. ఎందుకంటే తీర్పు దినాన ఆయనే మళ్ళీ వీళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు. అక్కడ ఇంక చిత్ర విచిత్రంగా ఉంటుందండి వీళ్ళ పరిస్థితి, చిత్ర విచిత్రంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే గుద్దినోడు తీర్పులో ఉంటాడు, ఉమ్మేసినోడు తీర్పులో ఉంటాడు, అరచేతులతో కొట్టి ప్రవచించి 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 అన్నవాడు ఇప్పుడు ఏంటి స్వామి ఇలాగైపోయాం? తీర్పులో ప్రవచించి 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 కాదు, శిక్షించు శిక్షించు శిక్షించి అంటుంటే దేవదూతలు ఏమంటుంటాయి? శిక్షించు శిక్షించు శిక్షించు, శిక్ష విధించేవాడు ఎవడు? క్రీస్తు యేసే. శిక్షించు అని దేవదూతలు అంటుంటే వీళ్ళేమో ఆ రోజు ఏమన్నారు? ప్రవచించు ప్రవచించు. ఇప్పుడు ప్రవచిస్తాడు, కరెక్టే ప్రవచిస్తాడు. ఇప్పుడు ఎక్కడికి పారిపోకుండా ప్రవచిస్తాడు. అందుకనే అంటాను కదా, ఎన్ని తిరిగిలైనా తిరిగి ఇక్కడ తిరిగి శాప మావులో పడిపోయినట్టు వెళ్ళి పడిపోవాలంతే. అక్కడ వల్ల పడిపోయినట్టు అక్కడికి వెళ్ళాలి, ఒకటే దారి, ఆ దారి గుండానే వెళ్ళాలి. ఇంకా ఆ దారి తప్పితే ఇంకో దారి లేదు, అక్కడ దొరుకుతావు. అందుకే ఇక్కడ వదిలేస్తాడు, అక్కడ పట్టుకుంటాడు, ఇక్కడ వదిలేసి అక్కడ పట్టుకుంటాడు. కాబట్టి ఆయన మీద మోపిన నేరాలలో రుజువు కాని ఒక అబద్ధపు నేరమే ఈ మొట్టమొదటి నేరం. ఇంకా చాలా నేరాలు ఉన్నాయి, అలాంటి ఎన్నో నేరాలు ఆయన మీద మోపారు, కానీ చివరకు ఓడిపోయారు. యేసుప్రభు గెలిచారు. సత్యం గెలిచింది, సమాధిని గెలిచింది, సమాధిని గెలిచింది, సంతోషాన్ని సమాజానికి పంచింది, అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది, వెలుగు దివ్యలు ప్రజల హృదయాంధకారాన్ని తొలగించే విధంగా ఉదయింపజేసింది. అనేకుల హృదయాలలో సత్యం కొలువైంది. ఆ యూదులు పన్నిన పన్నాగాలన్నీ పటాపంచలయ్యాయి.
సత్యం మాత్రం అజరామరంగా నిలిచిపోయింది, ఉవ్వెత్తున జ్వాల వలె ప్రకాశిస్తోంది. అది ఆర్పజాలని జ్వాల, ఆరని జ్వాల. అలాంటి ఒక జ్వాలలా యేసుప్రభు నేటికి ప్రకాశిస్తున్నాడు మనందరి హృదయాలలో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అంత గొప్ప క్రీస్తును కలిగి ఉన్న మనం, అంత గొప్ప సత్యాన్ని ఎరిగినటువంటి మనం, ఆయన సత్యాన్ని వ్యాపింపజేయటంలో మనం ఎంత దృష్టి కేంద్రీకరిస్తున్నాం అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. అది మాత్రమే మనకి దీవెన, అది మాత్రమే మనకి ఆశీర్వాదం, అది మాత్రమే మన కుటుంబానికి రక్ష, దేవుని రక్ష, దేవుని కాపుదల. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సత్యవాక్య విషయంలో జ్ఞానులుగా ఉండండి. ఆలోచించగలిగే స్థాయిని సంపాదించుకోండి, శక్తిని సంపాదించుకోండి, బలాన్ని సంపాదించుకోండి, దివ్యలుగా ఎదగండి, జ్యోతులుగా ఎదగండి, దైవాశీర్వాదాలు మీ సొంతం చేసుకోండి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నశించిపోతున్న వారి కొరకు బాధ్యతగా ఆలోచించు, సత్కార్యాలయందు మనసుంచు, తప్పించుకుపోకు. అది మంచి పద్ధతి కాదు. ఇది మన పని, మన బాధ్యత, మన అందరి బాధ్యత. నా తండ్రి, నన్ను ఇక్కడ వరకు లాక్కొచ్చి కూర్చోబెట్టావంటేనే నువ్వు నాకు పని అప్పగించావు. అసలు లేకపోతే పని లేకపోతే సంఘమే లేదండి. సంఘం ఉందంటే పని ఉంది, సంఘం ఉందంటే ఏముంది? పని ఉంది. పని లేకపోతే సంఘమే లేదు. అసలు సంఘంతో పని లేదు. అసలు పని ఉంది కాబట్టి సంఘం ఉంది. సంఘం ఉందంటే సంఘంలో పని ఉంది. ఆ పని ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను ఆయన ఎన్నుకొని సంఘంలో సమకూర్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యవాక్య పరిశీలనలో, పరిపాలనలో వర్ధిల్లుదాం, అనేక మందికి దీవెనకరంగా మారదాం. దేవుడు అట్టి ధన్యత మన సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.